హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ప్రస్తుతం మనం చెంచల్గూడ జైల్ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ చెంచల్గూడ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ఫీల్ ద జైల్ అనే ఒక వినూత్న కార్యక్రమం. దీంట్లో భాగంగా ఏంటంటే మనకి కుడివైపేమో మగవారికి సంబంధించిన జైలు, ఎడమ వైపేమో ఆడవారికి సంబంధించిన జైలు ఉంటుందన్నమాట. అంటే జైల్లో ఎలా ఉంటారు ఖైదీలు, వాళ్ళ జీవిత శైలి ఎలా ఉంటుంది, ఉదయం పొద్దున లేస్తే సాయంత్రం వరకు, ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఆ గదులు ఎలా ఉంటాయి, వాళ్ళకి బెడ్స్ సౌకర్యాలు ఎలా ఉంటాయి, ఇంకా వాళ్ళకి తినే ఫుడ్ ఎలా ఉంటుంది, అలాగే టాయిలెట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి బయట ప్రజలకి కుతూహలంగా ఉంటుంది. అంటే అందరు ఏమనుకుంటారంటే ఖైదీలకు అసలు లోపల ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా ఉంటారు ఒకరితో ఒకరు మన సినిమాలలో సీరియళ్ళల్లో అక్కడక్కడ చూస్తుంటాం. కానీ నిజంగా అనుభవిస్తే ఎలా ఉంటుంది, అదే ఫీల్ ద జైల్ అనమాట. ఇది కేవలం అనుభవించడానికే, లేకపోతే అంటే ఒక జైలు జీవితం అనుభవించడానికంటే ఫీల్ అవ్వడానికో, లేకపోతే ఆ విధంగా ఉండడానికని కాదు. దీని వెనకాల ఒక మంచి ఒక ఉద్దేశం ఉంది. అదేంటంటే బయట ఈ మధ్య నేరాలు ఎక్కువ అవుతున్నాయి. చీటికి మాటికి ప్రతి ఒక్కరు ఆవేశానికి గురై వెంటనే ఒక క్షణిక ఆవేశంలో చంపడమో, లేకపోతే కొట్టుకోవడమో ఫైట్కి దారితీస్తుందన్నమాట. వీటన్నిటిని తగ్గించాలంటే సామాన్య మనుషులకు జైలు జీవితం ఎలా ఉంటుందో పరిచయం చేయాలి. అందుకే చెంచల్గూడ జైలుకి సంబంధించిన ప్రిజన్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఎందుకంటే ఒక్కసారి వచ్చి ఒక 12 గంటలు 24 గంటలు లోపల జైల్లో ఉంటే వితౌట్ మొబైలు, కేవలం అంటే జైలర్ వాళ్ళు మనకిచ్చిన దుస్తులు వేసుకొని జైల్లో ఖాళీగా, అంటే కేవలం మన ఆలోచనలతోటే బతకాలి. అండ్ ఇక్కడ మనకు వచ్చిన పని చేసుకోవాలి. అంటే నిజమైన ఖైదీలేమో అక్కడ జైల్లో వాళ్ళకు వచ్చిన పనులు వాళ్ళు చేసుకోవచ్చు. టైలరింగ్ కావచ్చు, టీచింగ్ ప్రొఫెషన్ కూడా కావచ్చు, చదువుకోవచ్చు, అలాగే కార్పెంటర్ వర్క్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి జైల్లో. అదేవిధంగా మనం వస్తే ఇక్కడికి ఒక ఖైదీగా ఆ ఫీల్ ద జైల్ అనుభవం పొందాలంటే ఇక్కడికి వచ్చాక మనకి తెలుస్తుందన్నమాట. సో బయట నేరాలు తగ్గించాలి, ఎట్ ఏ టైం జైలు జీవితం ఎలా ఉండాలో మనుషులకి, సామాన్య ప్రజలకి పరిచయం చేయాలి. దీనివల్ల నేర చరిత్ర తక్కువ అవుతుంది, నేరాలు తక్కువ అవుతాయి. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం అని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ మనం ఈ పురుషుల జైల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు మీకు ఒక విషయం చెప్తా. ఇక్కడ 12 గంటలకి ఉండడానికి, ఈ జైల్లో 12 గంటలు ఉండడానికి 1000 రూపాయలు అవుతుంది. 24 గంటలు ఉండడానికి 2000 రూపాయలు అవుతుంది. సో మనమైతే లోపలికి వెళ్తున్నాం, చూద్దాం అంటే ఎలా ఉంటుంది జైల్ అనేది. ప్రస్తుతం మనం ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. జైలర్ లేకపోతే ఇక్కడ సంబంధించిన అధికారి అయితే కూర్చుంటాడు. వీళ్ళని ఎప్పటికప్పుడు వీళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ, అంటే మిగతా వాళ్ళ పై అధికారులకైతే చెప్తుంటారనమాట. రికార్డుల్లో ఉంటుంది ఏ రోజు ఏం జరిగింది అనేది. కాబట్టి ఇక్కడ ఒక టేబుల్, ఇక్కడ ఒక చైర్, అధికారి అయితే ఇక్కడ కూర్చుంటారు. ఇక మనం ఫస్ట్ గది అయితే చూద్దాం. రైట్, ఇప్పుడు మనం అయితే చెంచల్గూడ జైల్లోని ఒక గదిలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఖైదీ యొక్క గదిలోకి వెళ్ళబోతున్నాము. మరి ఫీల్ ద జైల్లో ఉన్న గదిలోకి వెళ్ళబోతున్నాము. సో వెళ్తున్నాం, ఎలా ఉందో అనేది మనం కూడా ఫీల్ అవ్వాలి కదా. లోపలికి వెళ్ళంగానే మనకి ఒక ఫ్యాను, బెడ్, ఇక్కడ వాళ్ళకి ఇచ్చే దుప్పటి, అలాగే దుప్పట్లు ఉంది, దిండు లాంటిది ఉంది ఇది. సో ఒకసారి ఇది కూడా చూద్దాం. ఇది ఇలానే ఉంటుందంట మరి. లోపల చెంచల్గూడ జైల్లో కూడా బెడ్ ఈ విధంగానే ఉంటుంది. నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే ఒంటరి జీవితం అనేది నరకం ఏమో, అంటే నేను ఒక్కడిని ఉన్నప్పుడు అని ఆ ఫీల్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకు ఒక కుండ, ఒక గ్లాస్ ఉంటుంది నీళ్ళు తాగడానికి సపరేట్ మనకి. అంటే ప్రతిసారి ప్రతి ఒక్కరు పిలిచి అడిగి, అలాగే మనకి ఒక ప్లేటు, మనకంటూ ఒక ప్లేటు, మన భోజనం, మనకి ఒక గ్లాసు వాటర్ తాగడానికి, అలాగే ఈ బకెటు, టాయిలెట్ కూడా ఇదే రూమ్లో. మనం బయటికి వెళ్ళకుండా లోపలికి వెళ్తే ఇక్కడ టాయిలెట్ ఉంది. సో ఇలా ఉంటుంది ఒక ఖైదీ జీవితం. రూమ్ ఇలా ఉంటుంది, ఒక ఖైదీ యొక్క గది ఈ విధంగా ఉంటుంది. చెంచల్గూడ జైల్లో ఈ విధంగా ఉంటుంది. నాకైతే అదొక సినిమాలో వాళ్ళు హ్యాపీగా చెప్తారు, ఎవ్వ ఏం ఫీల్ ఉంది మామ అని హ్యాపీగా. కానీ నాకు మాత్రం ఇక్కడ కొంచెం బాధగా చెప్పాలని ఉంది. ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ అని బాధతో చెప్పాలని ఉంది. ఎందుకంటే నేరాలు రుజువైన వాళ్ళు చేసిన నేరం రుజువైన వాళ్ళకి శిక్ష పడుతుంది. సో వాళ్ళు జైలు జీవితం గడపడానికి జైలుకి వస్తారు. వాళ్ళకంటూ ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు కల్పించి వాళ్ళకైతే ఇలాంటి జీవితం ఉంటుంది. మరి ఇలా
వితౌట్ మొబైల్, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తుంటారు కూర్చున్నప్పుడు, ఏం చేయాలో తెలీదు, ఆలోచనలు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు, మరి నేను ఎందుకు ఈ తప్పు చేశానా అని విధంగా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ ఆలోచనలు ఖచ్చితంగా ఇలాంటి గదిలో కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నాకే అనిపిస్తుంది, ముందు కెమెరా ఉన్నా ఒక్కనే ఇక్కడ ఉన్ననేమో ఈ రూమ్లో కూర్చుంటే అనే ఆ భావన అయితే నాకైతే కలుగుతుంది. మరి చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. ఇది ఒక్కరు ఉండే ప్లేస్ అన్నమాట, ఒక ఖైదీ ఉండే ప్లేస్. సో సోప్ కూడా ఉంది మనకి. సోప్ ఈ విధంగా ఉంటుంది. ఇది టాయిలెట్ సోప్ అని ఉంది, దీని మీద ఈ కలర్లో ఉంటుంది. జైలులో సోపు ఈ విధంగా ఉంటుంది, ఈ కలర్లో. సో చూస్తున్నారు కదా, ఇది వాళ్ళే తయారు చేస్తారు. ఇది అంటే సంబంధించిన వాళ్ళు, అంటే వీళ్ళు జైలు నుంచి ఆర్డర్స్ పెడితే ఇలాంటివి తయారు చేసి ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకు పేపర్స్ కూడా ఇస్తారంట. ఇదేమో బట్టలు ఉతుక్కోవడానికి సబ్బు, ఇది బట్టలు ఉతుక్కోవడానికి సబ్బు. ఇది వాషింగ్ సోప్ అని ఉంటుంది దీని మీద, చూడండి కనిపిస్తుంది మీకు. అలాగే పేపర్స్ కూడా ఇస్తారు మనకి. అలాగే ఈ విధంగా ఉంటుంది కోల్గేట్ పౌడర్, ఈ విధంగా ఉంటుంది. ₹2 కోల్గేట్ పౌడర్. ఈ విధంగా మనకు వైట్ పేపర్స్ ఇస్తే రాసుకోవచ్చు. ఒక పెన్ను, పేపర్ ఇస్తారు. ఒక సినిమాలో బ్రహ్మానందం జైలు గదిలో ఉండి, అంటే పోలీస్ స్టేషన్లో ఉండే జైలు గదిలో ఉండి నాకు బస్తా పేపర్లు, ఒక 10 పెన్నులు కావాలని అడుగుతాడు కదా బ్రహ్మానందం. అదేవిధంగా ఇట్లా జైల్లో కూడా మనకు పేపర్లు పెన్నులు కూడా ఇచ్చే అవకాశం ఉంది గదిలో. సో రాయొచ్చు, కానీ మంచిగా రాయాలి, చెడు కాదు. ఇలా ఉంటుంది, అంటే మనకు అనుభవం ఎలా ఉంది అని కూడా. చూసారుగా వ్యూవర్స్, సింగిల్ బెడ్, అంటే ఒక్కరే ఖైదీ ఉన్న రూమ్ని ఇప్పటివరకు మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయే గది ఏంటంటే నలుగురు ఖైదీలు ఉండబోయే గది అనమాట. ఒకటే రూమ్లో 4 ఖైదీలు ఉంటారు. మామూలుగా ఏ జైల్లోనైనా, అంటే ఇక్కడ చెంచల్గూడలో ఏ విధంగా ఉందంటే, ఉంటే ఒక్కరే ఖైదీ ఉండాలి, లేకపోతే ఇద్దరికి, అంటే ముగ్గురు నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట. ఇద్దరైతే ఉండడానికి వీల్లేదు ఒక రూమ్లో ఖైదీలు, అంటే అందుకే ముగ్గురు లేకపోతే 4. ఇది 4 బెడ్స్ ఉన్న రూమ్ అనమాట, మనం చూస్తున్నాము విజువల్స్లో. సో 4 బెడ్స్ ఉన్నాయి, వీళ్ళందరికీ కలిపి ఒకటే టాయిలెట్ ఉంది, 4 బెడ్స్ కలిపి. కానీ ఇది చాలా పెద్దగా ఉంది, ఈ గది చాలా పెద్దగా ఉంది. సింగిల్గా ఉన్న ఖైదీకి ఏమో గది చాలా చిన్నగా ఉంది, ఇది మాత్రం చాలా పెద్దగా ఉంది. 4 ఖైదీలు ఉన్న గది మాత్రం చాలా పెద్దగా. మీరు చూస్తున్నారు ప్లేట్స్, అలాగే గ్లాసు, వాళ్ళ దుప్పట్లు, టవలు, కప్పుకునేటివన్నీ మీకు కనిపిస్తున్నాయి విజువల్స్లో. ఇది అండి ప్రస్తుతం నా పరిస్థితి. నాకు చాలా బాధగా ఉంది. నిజంగానే నేను ఖైదీని అయిపోయానేమో అనే బాధ నాకు వస్తుంది. ఒక జైలు జీవితం ఒక 2 నిమిషాలు గడిపితేనే ఇలా ఉందంటే, ఒక్కొక్కరు కొన్ని సంవత్సరాలు, నెలలు గడుపుతారు. ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది జైలు జీవితం. సో ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఫీల్ని అనుభవించాలి, ఎందుకంటే మనం ఎలాంటి నేరాలు చేయకుండా ఉండగలుగుతాము ఈ ఫీల్ ద జైల్ అనేది ఇక్కడికి వచ్చి మనం ఆ అనుభవం పొందితే. కాబట్టి బయట ఉన్న ప్రజలందరూ ఖచ్చితంగా ఫీల్ ద జైల్ అనేది కనీసం 12 గంటలు వితౌట్ మొబైలు, మన బట్టలు ఇలాంటివి ఏమి ఉండవు. అక్కడ జైల్లో వాళ్ళు ఇచ్చిన మనకు నంబర్ ఉంటుంది, ఆ నంబర్ పైన మనకు బట్టలు ఇస్తారు. ఆ ఇచ్చిన బట్టలతోటే మనం ఈ ఖైదీలాగా ఈ జీవితం గడపాలి. నాకు ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఇంకా నిజంగా అనుభవించే వాళ్ళు ఎలా ఉంటుందో లోపల చెంచల్గూడ జైల్లో అయితే అసలు ఆశ్చర్యం ఇస్తుంది నాకు ఆలోచిస్తేనే. ఫుడ్కు సంబంధించి అయితే జైలులో చెంచల్గూడ జైల్ లోపల, అంటే ఇక్కడ అంటే ఫీల్ ద జైల్ కాబట్టి ఇది లోపల మెయిన్గా జైల్లో ఏ ఫుడ్ అయితే పెడతారో అదే టైంకి ఇక్కడ కూడా అదే ఫుడ్ పెడతారు. మనకు నచ్చినట్టయితే అసలు పెట్టరు. కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళకి ఏ టైం అవుతుందో, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి, లంచ్ ఏ టైంకి, డిన్నర్ ఏ టైంకి ఉంటుందో అదే టైంకి మనకి ఇక్కడ కూడా ఫీల్ ద జైల్లో అదే టైంకి మనకు ఫుడ్ పెడతారు. కాబట్టి దానికి తగ్గట్టు కూడా రెడీ అవ్వండి, ఎందుకంటే ఎవరైనా ఫీల్ ద జైల్ రావాలనుకునే వాళ్ళు. సో ఇక నాకైతే ఈ ఊచలు లెక్క పెడతారు అని అంటారు కదా, అంటే ఊచలు అంటే వీటినే నేను పట్టుకున్నాను కదా, దీన్ని ఈ ఊచల ముందుండి మాట్లాడుతుంటేనే నాకే భయం అవుతుంది అనమాట. సో ఇంకా నిజంగా ఎలాంటి తప్పు చేయాలన్నా కూడా ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి. బయట జైలు జీవితం అనేది చాలా కఠినంగా ఉంటుంది, ఎందుకంటే ఒంటరిగా ఉండిపోతాము, మన వాళ్ళందరూ గుర్తొస్తుంటారు మనకి. కాబట్టి సో మరిన్ని విషయాలు ఇంకా ఈ ఫీల్ ద జైల్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ దుప్పటైతే మర్చేస్తున్నాను. సో ఇలా ఉంటుంది రూము, ఒక్కరు ఖైదీ. మనకు
స్టూల్ కూడా ఇచ్చారు కూర్చోడానికి. సౌకర్యాలకు ఓకే, సౌకర్యాలు బాగానే ఉన్నాయి, కానీ ఒంటరిగా ఉంటామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది జైలు గదిలో. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవ్వరు ఉండరు, మనతో పాటు ఒక్కరమే ఉండాలి, మనమే ఆలోచించుకోవాలి, మాట్లాడడానికి ఎవరు ఉండరు. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా గొడవ పెట్టుకుందామో లేకపోతే ఇలా ఉంది పరిస్థితి అనే ఆలోచన వచ్చినప్పుడు దానికంటే ముందు ఒక్కసారి వచ్చి ఈ జైలు జీవితం ఒక 12 గంటలో లేకపోతే 24 గంటలు మీరు ఒకసారి అనుభవించండి. ఆ ఫీల్ని మీరు ప్రత్యక్షంగా ఫీల్ అయితే మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది. ఒక్కరోజే 12 గంటలు ఇలా ఉంటే నెలలు సంవత్సరాలు ఉంటే ఇంకా నరకమే ఉంటుంది. కాబట్టి ఇది సౌకర్యాలు ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముందు ఇక్కడ టైం టేబుల్ చూద్దాం మనం. ఫస్ట్ టైం టేబుల్ చూద్దాం మనం. ఫస్ట్ అసలు టైమింగ్స్ ఏంటి. పొద్దున మనకు డైలీ రొటీన్ అనమాట. 6 గంటల నుంచి 7 గంటల వరకు అన్లాకింగ్, ఫ్రెష్ అప్, టీ. ఇక పొద్దున లేసి ఉదయాన్నే ముఖం కడుక్కోవడం, ఫ్రెష్ అప్ అవుతాం కదా, టీ తాగుతాం. 6 గంటల నుంచి 7 గంటల లోపల ఇది ఖతం చేయాలి మనం. ఇక మళ్ళీ 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా, పీటీ పెరేడ్ ఉంటుంది అనమాట. ఈ పెరేడ్లో యోగా ఉన్న వాళ్ళు యోగా చేయొచ్చు, పెరేడ్ ఉన్న వాళ్ళు పెరేడ్, ఇవన్నీ 7 గంటల నుంచి 8 గంటల వరకు యాక్టివిటీస్. ఇక 8 గంటల నుంచి 9 గంటల వరకు బ్రేక్ఫాస్ట్, క్లీనింగ్ అండ్ బాతింగ్. ఇక మనకు 8 గంటల నుంచి 9 గంటల వరకు బ్రేక్ఫాస్ట్, స్నానం చేయడం, అలాగే క్లీనింగ్ ఉంటే మనం బట్టలు ఉతుకోవడము, ఇవన్నీ చేసేసడం. ఇక 9 గంటల నుంచి 11 గంటల వరకు 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్యుకేషన్ క్లాసెస్, స్కిల్ డెవలప్మెంట్. అంటే టైం అంతా ఊరికే కాకుండా చదువుకుందాం అనుకున్న వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి. అలాగే స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకున్నా, ఇంకా వేరే స్కిల్ ఏదైనా నేర్చుకోవాలన్నా దానికి సంబంధించిన క్లాసెస్ అయితే 9 గంటల నుంచి 11 గంటల వరకు చెంచల్గూడ జైల్లో ఖైదీలకు ఇవన్నీ నేర్పిస్తుంటారు. ఇక 11 గంటల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు లంచ్ ఉంటుంది. మనము మామూలుగా అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మనం బయట సామాన్య ప్రజలు లంచ్ ఏ టైంకి చేస్తాం, మనం 1 గంటకు స్టార్ట్ చేస్తాం మనం లంచ్. మహా అయితే బాగా తెలిసిన వాళ్ళు 12:30కో లేకపోతే 1 గంటకు స్టార్ట్ చేసి 1:30 వరకు 2 గంటల వరకు పూర్తి చేస్తారు. ఇంకొందరు అయితే 2 గంటలకు స్టార్ట్ చేసి లంచ్ 3 గంటల వరకు ఫినిష్ చేస్తారు. కానీ జైలు జీవితంలో ఖచ్చితంగా లంచ్ 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారా, బ్రేక్ఫాస్ట్ 8 గంటలకు ఉంది, లంచ్ ఏమో 11 గంటలకు ఉంది. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడికి ఫీల్ ద జైల్ రావాలనుకున్న వాళ్ళు ఈ టైమింగ్స్కి సిద్ధపడి రావాలి. ఎందుకంటే మన బయట జీవితానికి ఇక్కడికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు మిడ్ డే సెన్సెస్ ఉంటుంది. సో మిడ్ డే సెన్సెస్ తర్వాత 12 గంటల 15 నిమిషాల నుంచి 1 గంట వరకు రెస్ట్ అండ్ టీ. రెస్ట్ ఇంకా మనకు ఈ 45 నిమిషాల పాటు రెస్ట్ తీసుకోవాలి, ఒక టీ కూడా ఉంటుంది ఆ టైంలో. ఇక 1 గంట నుంచి 3 గంటల వరకు ఎడ్యుకేషన్ క్లాసెస్, మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్. ఉదయాన్నే ఎప్పుడైతే మనకు 9 గంటల నుంచి 11 గంటలకు ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ క్లాసెస్, స్కిల్ డెవలప్మెంట్ ఉందో, మళ్ళీ 1 గంట నుంచి 3 గంటల వరకు. ఇక 3 గంటల నుంచి 4 గంటల వరకు మోరల్ క్లాసెస్, షార్ట్ ఫిల్మ్ త్రూ ప్రొజెక్టర్. అంటే ఒక మనిషిగా ఏ విధంగా మనం మలుచుకోవాలి మన జీవితాన్ని, ఎదుటివారి పట్ల ఏ విధంగా ఉండాలి, అసలు జీవితం అంటే ఏంటి అనే దాని గురించి మోరల్ క్లాసెస్ 3 గంటల నుంచి 4 గంటల వరకు షార్ట్ ఫిలిం త్రూ ప్రొజెక్టర్ ద్వారా గోడ మీదనో లేకపోతే ఒక తెర మీదనో ప్రదర్శిస్తారు. ప్రొజెక్టర్ ద్వారా, లేకపోతే అది స్క్రీన్ ఉంటే స్క్రీన్ పైన కూడా ప్రదర్శిస్తారు. ఎందుకంటే జైల్లో చాలామంది ఖైదీలు ఉంటారు కాబట్టి అందరికీ ఒకటేసారి చూపించాలంటే ఒక పెద్ద స్థలం కావాలి. కాబట్టి ఇక 4 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంటాయి. స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నిటికంటే ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అనే యాక్టివిటీస్ ఉంటే మనుషులు చాలా పద్ధతిగా మారుతారు, వాళ్ళకంటూ ఒక యాక్టివిటీ ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటారు. ఇది 4 గంటల నుంచి 4 గంటల 40 నిమిషాల వరకు జైల్లో. ఇక 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు డిన్నర్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటిలాగా మనం లంచ్ గురించి ఎలా మాట్లాడుకున్నామో, మనం అయితే సాధారణంగా బయట మన మనుషుల యొక్క జీవితం డిన్నర్ చేయాలంటే మనం రాత్రి కొంతమంది 7:30కి అంటే మనం బయట జీవితం మనది జైల్లో కాకుండా 7 గంటలకు 7:30కి 8 గంటలకు తింటాం. కొంతమంది అయితే 9 గంటలకు డిన్నర్ చేస్తారు రాత్రి. కానీ జైల్లో మాత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుంది డిన్నర్. 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల లోపలే డిన్నర్ ఫినిష్ చేయాలి. ఇక లాకప్ ఎట్లా అంటే, డిన్నర్ 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు డిన్నర్ పూర్తయినాక 15 నిమిషాల టైం ఉంటుంది. ఈ 15 నిమిషాల్లో మన గదిలోకి మనం వెళ్ళిపోవాలి. మన గదిలోకి వెళ్ళిపోయాక
6కి కరెక్ట్ 6 గంటలకి చెంచల్గూడ జైల్లో, అలాగే తెలంగాణలో ఉన్న అన్ని జైళ్ళలో, భారతదేశంలో ఉన్న అన్ని జైళ్ళలో 6 గంటలకి లాకప్ చేస్తారు. ఇక మనం 6 గంటలకి లోపలికి వెళ్ళిపోవాలి. చీకటి పడుతుందంటే చాలు మనల్ని మన రూమ్లోకి పంపించేస్తారు. సో ఇక ఇన్సైడ్ బ్యారాక్ టీవీ అవర్స్ 7 to 8 అంటే ఖైదీలను బట్టి ఉంటుందన్నమాట. అది ఖైదీల యొక్క వాళ్ళు అంటే విఐపి ఖైదీలు ఉంటారు. దానికి కొందరు ఖైదీల యొక్క వ్యవహార శైలి, వాళ్ళు ఎలాంటి ఖైదీలు వాళ్ళకి తగ్గట్టు మనకు 7 to 8 టీవీ ఉంటుంది. నార్మల్ ఖైదీలకి అంటే విఐపి ఖైదీలు కాకుండా మిగతా ఖైదీలకు మాత్రం టీవీ అవైలబుల్లో ఉండదు. కేవలం విఐపి ఖైదీలకు మాత్రమే 7 to 8 ఉంటుంది. మిగతా అందరికీ గ్రూప్ ఆఫ్ ఖైదీలకి వాళ్ళకి సంబంధించి ఒకటే టీవీ ఉంటుంది. అక్కడ వెళ్ళి అందరూ ఖైదీలు అక్కడ ఉండి టీవీ చూసుకోవచ్చు, 1 గంట మాత్రమే. విఐపీలకు మాత్రం సపరేట్ టీవీ ఉంటుంది. సో ఇది టైం టేబుల్ అన్నమాట జైల్లో. ఇప్పుడు మనం అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఏంటంటే, ఖైదీలలో కూడా వివిధ రకాల ఖైదీలు ఉంటారు. కొందరు చిన్న తప్పు చేసినా వస్తారు ఇక్కడికి. కొంతమంది చాలా పెద్ద పెద్ద తప్పులు తెలిసి కూడా కావాలని 2-3 సార్లు చేసి వస్తూనే ఉంటారు. కొంతమంది ప్లాన్ వేసి కూడా మర్డర్లు చేసి వచ్చిన ఖైదీలు ఉంటారు. సో వాళ్ళని ఏమంటారు అంటే హై సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. ఇది బ్యారాక్ 4. ఆ హై సెక్యూరిటీ ఉన్న గది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది హై సెక్యూరిటీతో కూడుకున్న జైలు గది అనమాట. దీనికి 2 గ్రిల్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి లోపల ఉంది. అంటే వాళ్ళ ప్రవర్తన శైలి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు మనకి. సో ఆ విధంగా ఉంది. ఇది చాలా కఠినంగా ఉంది ఈ రూమ్ అయితే. మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది. సో ఇది ఒక్కరికే ఉంటుంది. ఇది హై సెక్యూరిటీ ఉంటుంది. 2 గ్రిల్స్ ఉన్నాయి. ఈ బయటికి రావాలంటే లోపల ఒక గ్రిల్ ఓపెన్ చేయాలి డోరు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక గ్రిల్ డోర్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే మాత్రమే అప్పుడే బయటికి ఈ ఖైదీ, ఈ హై సెక్యూరిటీ తోటి లోపల ఉన్న ఖైదీ మాత్రం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఇప్పుడు మనం చూడబోతున్నాం. రైట్, జైలులో ఖైదీలు, మహిళా ఖైదీలైనా పురుషుల ఖైదీలైనా అంటే పురుష ఖైదీలైనా ఎలాంటి బట్టలు ధరిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే వాళ్ళకు బెడ్షీట్ అయినా, వాళ్ళకు బెడ్కి సంబంధించి అయినా వాళ్ళకు ఎలాంటివి ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మహిళా ఖైదీలకు మాత్రం ఇలాంటి సారీలు ఇస్తారు, ఈ కలర్లో ఉన్నవి. ఇది ఆఫ్ వైట్ అనమాట. మనం బయట మాత్రం అందరం ఏమనుకుంటామంటే ఫుల్ వైట్ కనిపిస్తాయి సారీస్. మనం బయట చూసినా అంటే తెలుసు అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడైనా, సినిమాల్లో అయినా, మిగతా సీరియల్స్లో అయినా ఖైదీలు ఫుల్ వైట్లో కనిపిస్తారు మహిళా ఖైదీలు. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళ సారీలు ఆఫ్ వైట్లో జస్ట్ లైక్ క్రీమ్ కలర్ లాగా కాటన్ ఇది కాటన్ బట్ట ఇలా ఉంటుంది. ఇక పురుష ఖైదీలకైతే, మగ ఖైదీలకైతే ఈ విధంగా ఉంటుంది. కలర్ క్రీమీ కలర్ ఉంటుంది. ఈ విధంగా ఒక లైన్ వస్తుంది, బ్లూ లైన్. ఇది పాకెట్, ఒక లెఫ్ట్ సైడ్కి ఒక పాకెట్ ఈ విధంగా ఉంటుంది. సో బటన్స్ అయితే 2 బటన్స్, 2 బటన్స్ ఉన్నాయి. ఈ 2 బటన్స్ ప్రకారం ఇట్లా ఈ విధంగా ఉంటుంది. పురుష ఖైదీలకు సంబంధించి, మగ ఖైదీలకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది డ్రెస్ కోడ్. సో ఇక ఇది అన్నిటికంటే ఇవి పక్కన పెడితే సీజనల్గా వాళ్ళకి ఇప్పుడు చలికాలం వచ్చిందనుకోండి, ఇలాంటి బ్లాంకెట్స్ ఇస్తారు జైలులో. ఇలాంటి బ్లాంకెట్స్ ఇస్తారు చలికాలం. ఇక ఎండాకాలం అయిందనుకోండి, నార్మల్గా కప్పుకోవడానికి ఇలాంటి దుప్పటిస్తారు. ఇక కింద పరుచుకోవడానికి డర్రీ అనేది ఇది ఇలాంటిది ఉంటుంది. కానీ మనకు దిండు అనేది అవైలబుల్ అస్సలు ఉండదు. దిండు అయితే ఇయ్యరు. అంటే విఐపి ఖైదీలకు ఇస్తారంట దిండు. ఇదైతే నార్మల్ ఖైదీలకు ఇలా డర్రీ లాంటిది ఒకటి ఉంటుంది కింద పరుచుకోవడానికి. కొందరు దీన్నే తీసి తల కింద కూడా పెట్టుకుంటారంట. సో ఇది ఈ విధంగా మహిళా ఖైదీలకైతే శారీ ఇలా ఉంటుంది. ఇక పురుష ఖైదీలకైతే ఇలా ఉంటుంది. వేసుకోవడానికి వాళ్ళకి ఇలాంటివి ఇస్తారు. ఇక మన బట్టలని మనం బయటనే మర్చిపోవాలి జైలు లోపలికి వచ్చే ముందు. మనతో పాటు ఏది ఉండదు. మనం జైలు వాళ్ళు ఏది ఇస్తే అది మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇప్పటిదాకా మనం మేల్ బ్యారక్ చూసాము, అంటే పురుషుల యొక్క జైలు విభాగం చూసాము. ఇప్పుడు మహిళల యొక్క విభాగం చూస్తున్నాము. జైలు గది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒక సైడ్కేమో ఓపెన్గా ఉంటుంది మహిళల జైలు గది, ఒక సైడ్కేమో కవర్ చేసి ఉంటుంది ఇలా. ఎందుకంటే మహిళలు కాబట్టి వెంటనే వచ్చి డైరెక్ట్గా ఎవరు చూడకుండా, అంటే వాళ్ళు ఏ విధంగా లోపల ఉన్నారు అనే పరిస్థితి డైరెక్ట్ చూడకుండా ఒకవైపు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అదే పురుషుల గది మాత్రం ఈ విధంగా ఉంటుంది. బ్యారక్కి సంబంధించి ఈ విధంగా గ్రిల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి మహిళలకు సంబంధించి. సో ఇది గది మహిళలకు సంబంధించి.
ఆల్మోస్ట్ పురుషుల గది ఏ విధంగా ఉంటుందో మహిళల గది కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఫెసిలిటీస్ కొంచెం మహిళలకు సంబంధించి డిఫరెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇది లాకేష్ ఉంది మహిళలకు సంబంధించి. చెంచల్గూడలోని ఫీల్ ద జైలు అనుభవం అనుభవించి బయటకు వచ్చిన వ్యక్తితో మనం ప్రస్తుతం ఉన్నాము. గేటు బయట ఉన్నాము. అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ఫీల్ ద జైలు అనుభవం ఎలా ఉంది. మీ పేరు? ఆయుష్. ఆయుష్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తార్నాక. ఓకే, ఎలా ఉంది ఫీల్ ద జైలు అనుభవం ఎలా ఉంది? ఇట్ వాస్ ఫైన్ యాక్చువల్లీ. యాజ్ యూ నో, ఎందుకంటే ఇన్ డే టు డే లైఫ్స్ వీ టెన్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అవుట్డోర్స్. సో ఒకేసారి మనం ఒక రూమ్లో పెడితే క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లో ఇట్ బికమ్స్ వెరీ క్లాస్ట్రోఫోబిక్. సో నేను భరించలేకపోయాను. సో ఐ కేమ్ అవుట్ విత్ ఇన్ 7 hours. ఐ కుడెంట్ కంప్లీట్ 12 hours. ఎన్ని అవర్స్ కోసం అని మీరు లోపలికి వెళ్ళారు? 12 hours. ఓకే, 12 hours కోసం అని వెళ్ళి 7 గంటలకే బయటకు వచ్చారు. ఎస్. ఓకే, గ్యాడ్జెట్స్ లేవు, మొబైల్ లేదు ఈ 7 గంటలు మీతో పాటు, ఎలా అనిపించింది? ఐ ఫెల్ట్ వెరీ బోర్డ్. ఎందుకంటే ఇట్ హ్యాస్ బికమ్ అ డే టు డే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఇది లేకపోతే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు ఫినిష్ అ డే. ఒక్కరే ఉన్నారు కదా రూమ్లో, ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి మీకు, ఎలాంటి థాట్స్ వచ్చాయి? ఐ ఫెల్ట్ వెరీ నర్వస్. ఎందుకంటే ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్. సో ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో యూ హ్యావ్ పీపుల్ హూ ఆర్ సూపర్వైజింగ్ యూ, అండ్ దెన్ when you are alone and desperate and in a position of powerlessness, it becomes very intimidating. ఫుడ్ ఎలా ఉంది? It was fine but not up to mark. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు లోపలికి వెళ్ళేటప్పుడు, ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు? నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే దెల్ బి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ సెషన్స్ వుడ్ బి కండక్టెడ్, బట్ ఐ కుడెంట్ రియలీ ఫైండ్ ఎనీ యాజ్ ఆఫ్ నౌ. పర్హాప్స్ ఇట్స్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. We might expect better things in the future. ఓకే, అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఇవన్నీ మనకు ఉండవు అంటున్నారు మీరు. తర్వాత బాగా అంటే ఒక కొన్ని రోజులు బాగా శిక్ష పడ్డ వాళ్ళకి అవన్నీ ఉంటాయి అని మీరు ఎక్స్పెక్ట్ చేశారు, అర్థమైంది మీకు? No. What I'm trying to say is ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి just 4 days అయింది. So perhaps in a few more days things will be much better. ఓకే, కానీ ఖైదీ జీవితం వేరు, సామాన్య ప్రజల జీవితం వేరు బయట. దానికి దీనికి ఉన్న తేడా ఏంటి? ఈ 7 గంటల్లో మీరు ఆ తేడాని ఏంటి గమనించారు? Freedom. Because freedom is the essence of life. Freedom లేకపోతే nothing matters. Not money, not anything else. So in the absence of freedom మనం ఏమీ చేయలేము. So I learned the same. అంటే మీకు అనిపించిందా నేరం చేసిన వాళ్ళకి ఇలా ఉంటుంది లైఫ్, లోపల ఖైదీల జీవితం ఇలా ఉంటుంది, నేరం చేయొద్దు అని మీకు ఆ ఫీల్ వచ్చిందా? అవును. Because crime, it only gives you temporary happiness, if at all. But it only gives you a life full of regret. So please don't commit crimes. అండ్ మీ ఫ్రెండ్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బయటకు వచ్చారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలుస్తారు, మొబైల్ తీసుకొని మళ్ళీ ఎప్పట్లేకనే కాల్స్ మాట్లాడుతుంటారు, చాటింగ్ చేస్తారు, ఏం చెప్పాలనుకుంటున్నారు చెంచల్గూడ జైలు జీవితం గురించి, ఫీల్ ద జైల్ గురించి? Well, you don't have to experience the feel the jail concept because I've experienced it beforehand. అయితే నేను మీకు చెప్తున్నాను, value your freedom and don't commit crimes. And the rest will be fine in its place. Thank you. సో ఇది ఫీల్ ద జైలు యొక్క దీని యొక్క సౌకర్యాలు, అంటే జైలు జీవితం ఏ విధంగా ఉంటుందనేది మనం ఇప్పటివరకు అయితే చూసాము. మరి ఈ ఫీల్ ద జైలుకి ఇప్పటివరకు దాదాపు ఒక 4 నుంచి 5 వరకు వచ్చారంట, ఫీల్ అయ్యారంట జైలు జీవితం ఎలా ఉంటుంది, ఒక ఖైదీగా లోపల ఒక మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు అనుభవించారు అని అయితే ఫీల్ అయ్యారు అని అయితే క్లియర్గా వీళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వైట్ పేపర్స్ కూడా ఇస్తారంట. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీనిపైన పూర్తిగా రాసేయండి, కొంచెమైనా మీకు ఎలా అనిపిస్తుంది అనేది పూర్తిగా ఇక్కడున్న అధికారులు అయితే వాళ్ళకి ఇస్తారంట. ఎవరైతే ఫీల్ ద జైల్ కార్యక్రమానికి వద్దామనుకున్న వాళ్ళు, ఇక్కడ ఈ ఫీల్ ద జైల్లో ఖైదీలాగా జీవితం గడపాలనుకున్న వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకైతే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఒక ఖైదీకి ఏ విధంగా అయితే సౌకర్యాలు ఉంటాయో, ఒక ఖైదీ జీవితం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సో ఎట్ ఏ టైం మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పుకోవడానికి మీకు పేపర్ ఇస్తారు, పెన్ ఇస్తారు. సో అది రాసేసి మనం ఒక ఖైదీగా ఎలా ఆ 12 గంటలు 24 గంటలు ఎలా మనం ఆ జీవితం గడిపామో మనం మన మాటల ద్వారా రాతపూర్వకంగా చెప్పుకోవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం మళ్ళీ ఒకసారి నేను మీకు చెప్తున్నాను వ్యూవర్స్, ఏంటంటే 12 గంటలకు 1000 రూపాయలు ఒక ఖైదీగా జీవితం గడపడానికి చెంచల్గూడ జైలు ప్రాంగణంలో, అలాగే 24 గంటలకు 2000 రూపాయలు అవుతుంది. సో ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి ఇప్పటికే మీరు విజువల్స్లో చూస్తున్నారు, చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి, మహిళలు అయితేనేమి పురుషులు అయితేనేమి చాలామంది. ఎందుకంటే మహిళలకు సంబంధించి మహిళా బ్యారెక్ అక్కడ ఉంది, ఇటు పురుషుల బ్యారెక్ కూడా ఇటు సైడ్ ఉంది. సో అందరూ వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకుంటున్నారు, ఏ విధంగా ఉంటుంది, ప్రైస్ ఏంటి, సో ఫెసిలిటీ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని వెళ్తున్నారు. సో రానున్న రోజుల్లో ఇక్కడికి చాలామంది వచ్చే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన అంశం 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఇక్కడ అవకాశం ఉంది ఫీల్ ద జైల్లోకి రావడానికి, ఖైదీగా జీవితం గడపడానికి. 18 నుంచి 90 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యం యొక్క వ్యవస్థను దాన్ని బట్టి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో మరి అందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు అంటే ఫ్యూచర్లో ఇలాంటి తప్పు చేయొద్దు నేను అని వాళ్ళ మనసులో అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక 24 గంటలు అయితే ఇక్కడికి వచ్చి జైలు జీవితం గడపండి. అప్పుడు మీకు మీ జీవితం మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. రైట్, మరి ఇది మా సాక్షి ఫ్యామిలీ స్పెషల్ స్టోరీ ఫీల్ ద జైల్ గురించి. మళ్ళీ ఒక మంచి ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.